దొరబాబు కూడా అంతే. పక్కనే ఉన్నట్టు ఉంటాడు. నీకందడు, నన్ను వదలడు. ఇందాక చూసావు కదా, నేను చెప్పింది నమ్మి నీతో మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. లైఫ్లో కూడా అంతే, నా మాట నమ్మి నీకు దూరంగా వచ్చేస్తాడు. శ్రావ్య, నీలాంబరి అండ చూసుకొని హద్దులు దాటుతున్నా. నిప్పుని పక్కన పెట్టుకుని తిరుగుతున్నా. అది తెలుసుకో, లేదంటే ఏదో ఒక రోజు నిన్ను జయించి వేస్తుంది. నువ్వు ఇలాంటివి చెప్పి రాజు నుంచి నన్ను దూరం చేద్దాం అనుకుంటున్నావా? అది జరగని పని. నేను కూడా అదే చెప్తున్నాను. నీలాంబరిని నమ్మి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. నీ ఆశలు నెరవేరవు. నువ్వు ఇంకా భ్రమలోనే బతుకుతున్నావు జ్యోతి. రియాలిటీలోకి రా. ఒకప్పుడు నిత్యం నీ జాతలోనే ఉండి రాజీవ్ ఇప్పుడు నీ ఊసే తాగడం లేదు. ఇంతకు ముందు నీతోనే జీవితం అనుకుని పరితపించిన రాజీవ్ ఇవాళ నువ్వు కనబడితే కోపం పెంచుకునే స్థాయికి మారాడు. ఇందులో నేను చేసిన ప్రయత్నం ఏం లేదు. ఆ శారదాని పక్కన పెట్టుకుని నీకు నువ్వు తెచ్చుకున్న కష్టం అది. అది నాకు అదృష్టంగా మారింది. అనుబంధం ఉన్న భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయి, కానీ విభేదాలు ఉండవు శ్రావ్య. దొరబాబు మనసులో నేనున్నాను, శాశ్వతంగా ఉంటాను. దాన్ని ఎప్పుడూ చెరపలేదు. పగటి కనుకని జీవితాన్ని నాశనం చేసుకోకు. నువ్వే కలల కంటే మాని. నీ దొరబాబు మనసులో నీ స్థానాన్ని చెరిపేసి నా స్థానాన్ని శాశ్వతంగా ముద్ర వేసుకుంటాను. శ్రావ్య, పరాయి మగవాణ్ణి పెళ్లి చేసుకోవాలన్న కోరిక తప్పు. నీ ఆలోచన మానుకో. హే, నన్ను చేసుకునేవాడు చివరి నిమిషంలో నీకు తాళి కట్టాడు. ఆ మాటకొస్తే రాజీవ్ నావాడు. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. నీ దొరబాబుతో కాపురం చేయాలన్న ప్రయత్నం వదిలే. అది జరగదు. రాజీవ్ని వాళ్ళింటి నుంచి నా ఇంటికి తీసుకుని వచ్చాను. రేపు మాపో నా లైఫ్లో కూడా వస్తాడు. నీవు నా సొంత చెల్లెలివి కాబట్టి భరిస్తున్నాను. కొట్టకుండా వదిలేస్తున్నాను. ఎలాగైనా నిన్ను మార్చుకుంటాను శ్రావ్య. ఏంటి మాట పడిపోయింది? నిజాన్ని గ్రహించావా? నా చెల్లెళ్ళంటదాన్ని పెడదాన్న పడ్డావు. నిన్ను సరైన దారిలో నేను పెడతాను. అప్పుడు అసలు నిజమేదో, అసలు అబద్ధమేదో నీకు అర్థమవుతుంది. నీలో కాన్ఫిడెన్స్ ని ఎలా చంపేయాలో నాకు బాగా తెలుసు.